హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు స్వీట్ కార్న్ పలావ్ తయారు చేస్తున్నానండి వెజిటేబుల్స్తో. ఎలాగేంటో చెప్తానండి. ఒక కప్పుడు బాస్మతి బియ్యం తీసుకున్నానండి. అవి ఒక అరగంట ముందు నానబెట్టేసుకోవాలండి. ఇవి నానబెట్టి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకోవచ్చండి. అదిగోండి, గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. బరువుగా ఉన్న గిన్నె పెట్టుకున్నామనుకోండి తొందరగా మాడదండి బిర్యానీ. అందుకోసమని నేను బరువుగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకున్నానండి గ్యాస్ మీద. గ్యాస్ వెలిగించుకుందామండి. కప్పుడు నూనె పోసుకుంటున్నానండి. అదే కప్పుతో పావు కప్పుడు నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి ఇష్టం లేదనుకోండి నూనె తీసేసుకోండి. ఓకే అండి, నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి పలావు. నూనె కాగిపోయిందండి. అందులో బిర్యానీ సరుకులు అన్నీ తీసుకున్నానండి. సజీరా, బిర్యానీ దాసం చెక్క, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, యాలక్కాయలు ఏమండి, స్టార్ పువ్వు అన్నీ తీసుకున్నానండి. బిర్యానీలో ఏవైతే వేసుకుంటామో అవన్నీ తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా పెద్దగా కట్ చేసుకున్నానండి. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. ఒక్క బంగాళాదుంప అండి ముక్కలు కోసుకున్నాను. ఉడకబెట్టే అవసరం లేదండి, మామూలు బంగాళదుంపే ఒకటి తీసుకున్నానండి. ఒక టమాటా అండి. వెజిటేబుల్స్ ఒకవేళ మీ దగ్గర ఉన్నాయి వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సరుకులు కూడా అంతే అండి, ఉన్న సరుకులు వేసుకునైనా చేసేసుకోవచ్చండి సింపుల్గా. 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. స్వీట్ కార్న్ అండి, కేజీ రైస్కి 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఒకసారి తిప్పేసుకున్నాను. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవచ్చండి. 5 నిమిషాలు మగ్గుతాయి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా ఆడుకున్నదండి. కొంచెం కొత్తిమీర అండి, కొంచెం పుదీనా. ఒకసారి తిప్పుకుందామండి. కప్పున్నర వేసుకున్నామండి హాట్ వాటర్ అండి. ఎందుకంటే బాస్మతి బియ్యం ఒక కప్పుడు కాబట్టి ఒక కప్పుడు వాటర్ పోసుకుని మళ్ళీ సగం వాటర్ పోసుకున్నామండి, వేడి వాటర్. అదే కుక్కర్లో అనుకోండి ఒక కప్పుడు వేసుకుని పావు వేసుకోండి సరిపోతుంది. మామూలు బియ్యం అనుకోండి 2 కప్పులు బియ్యం వేసుకున్నాం అనుకోండి 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి. మీరు రుచి సరిపడినంత ఉప్పు అండి, అసలు వేయలేదు కదండి. మీరు ఎంత అయితే ఉప్పు వేసుకుంటారో అంత ఉప్పు వేసుకోండి. కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. ఇదిగోండి, మరిగిపోయింది కదా, మరిగిన వాటర్ వేసుకున్నాం కదండి. శుభ్రంగా బియ్యాన్ని వాటర్ ఏమీ లేకపోకుండా వాటర్ అంతా తీసేసుకుని అందులో వేసుకుందామండి. ఒకసారి తిప్పుకోవచ్చు. ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకోవచ్చు. 3 నిమిషాలు హైలో పెట్టుకుందామండి, తర్వాత స్లోలో పెట్టేసుకోవచ్చండి. 3 నుంచి 5 నిమిషాల లోపండి. అది అలా అయింది కదండి, ఒక్కసారి తిప్పుకొని స్లోలో పెట్టేసుకోవచ్చండి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు స్లోలో పెట్టేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ గరిటెతోటి మాత్రమే తిప్పుకోవాలండి బాస్మతి రైస్. మనం మట్టిలు తిప్పుకునే గరిటె ఉంటుంది కదండి, ఇలా తిప్పుకుంటే గమ్ముని ఎరగదన్నమాట అండి బాస్మతి రైస్. చూడండి ఎంత బాగుందో, ఉడికిపోయిందండి. ఇందులో పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొచ్చండి. ఇలా సిమ్లో నాకు 20 నిమిషాలు పట్టిందండి. 18 నుంచి 20 నిమిషాలు పడుతుందండి సిమ్లో. ఓకే అండి, హైలో మాత్రం పెట్టుకోకూడదండి. ఫస్ట్ 5 మినిట్స్ మాత్రమే హైలో పెట్టుకుని తర్వాత మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలండి. ఓకే, స్వీట్ కార్న్ పలావ్ అండి రెడీ అయిపోయింది. నచ్చిందండి. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగా ఉడికిందో. స్వీట్ కార్న్ చూసారా, చాలా బాగుందండి. ఇదిగోండి, అదిగోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకుని చూడండి, సూపర్గా ఉంటుందండి స్వీట్ కార్న్ పలావ్.
పెద్ద కష్టమేమీ కాదండి, సింపుల్. నేను చెప్పిన మాదిరిగా చేయండి, సూపర్గా వస్తుంది. ఓకే అండి, నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.